హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటో ఆల్రెడీ మీకు తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయింది కదండి. ఎంత రాయిలాగా ఉన్నటువంటి బెల్లమైనా సరే చిటికెలో పొడి పొడిగా చేసేసుకోవచ్చు, ఎక్కువ శ్రమ లేకుండా. రాయితో పగలగొట్టి అదంతా జామ్లాగా అవుతూ ఉంటుంది కదండి, అంత బంక ఉంటలా కడుతూ ఉంటుంది. అన్నీ అంత పెద్ద ప్రాసెస్ అది. అలా కాకుండా ఈ విధంగా సింపుల్గా పొడి పొడిగా తయారు చేసి పెట్టుకున్నారంటే ఇప్పుడు కావాలంటే ఇప్పుడు స్వీట్స్లోకి, రాగి జావా, అదేవిధంగా కాఫీ, అదేవిధంగా పాలల్లోకి చాలా చక్కగా యూస్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా పౌడర్ లాగా చేసి పెట్టుకుంటే చాలా యూస్ఫుల్ కదండి. ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఇప్పుడు కావాలంటే ఇప్పుడు చక్కగా యూస్ చేసుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ లైక్ చేయండి. దీనికోసం మనం ఎంత బెల్లం అయితే పొడిగా చేసుకోవాలనుకుంటున్నామో అంత తీసుకోండి. చాలా సింపుల్ అండి. రాయితో అవసరం లేదు, అంతా పగలగొట్టి అంత ముద్దలాగా అయ్యి అదంతా చాలా పెద్ద తతంగం కదా. అలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఇప్పుడు అరిసెలు అలా చేస్తున్నప్పుడు ఒక 2 కేజీల వరకు అలా బెల్లంతో యూజ్ ఉంటుంది కదండి. అలాంటప్పుడు కూడా ఈ మెథడ్ మీరు ఫాలో అయ్యారంటే చాలా చక్కగా సింపుల్గా బెల్లంని అయితే పొడి పొడిగా చేసేసుకోవచ్చు. దీనికోసం ఒక రైస్ కుక్కర్ గిన్నెని తీసుకోండి. రైస్ కుక్కర్ కానీ వేరే ఏదైనా సరే ఒక వెడల్పాటి గిన్నెని తీసుకోండి. రైస్ కుక్కర్ ఏం లేదు. ఆ తర్వాత ఇందులో వాటర్ వేయొద్దు, ఏం వేయద్దండి. ఓన్లీ ఎంటీ గిన్నె తీసుకొని కింద ఒక ప్లేట్ని బోర్లించి పైన ఒక ప్లేట్ ఈ విధంగా పెట్టి మనం ఎంత బెల్లం అయితే పొడిగా చేసుకోవాలనుకుంటున్నామో అంత పెట్టేసేయండి. ఎక్కువ టైం ఏం తీసుకోదండి, జస్ట్ 2 మినిట్స్. అది కూడా సిమ్లో పెట్టేసి ఈ విధంగా మూత పెట్టేసేయండి. ఒక లిడ్ని క్లోజ్ చేసేయండి. జస్ట్ 2 మినిట్స్ అండి. 2 మినిట్స్ స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఆఫ్ చేసుకోండి. ఇక ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. ఎన్ని కేజీలైనా సరే సేమ్ ఇదే మెథడ్లో ఒక సెర్వలో పెట్టేసి కింద డైరెక్ట్ గిన్నెలో కాకుండా ఒక ప్లేట్ పైన పెట్టేసి ఈ విధంగా ఒక 2 మినిట్స్ పాటు ఉంచేయండి. ఈలోపు నేను తయారు చేసినటువంటి ఈ తోరణం చూపిస్తాను చూడండి. చాలా సింపుల్, తక్కువ కాస్ట్లోనే క్లాత్ అంతా కలిపి కూడా ఒక 50 రూపాయలు అయితే వచ్చేస్తుందండి. ఇది పాలిస్టర్ క్లాత్. ఎలా చేసుకోవాలి ఏంటి నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, నా అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను ఈ మెథడ్ ఎలా చేసుకోవాలి. చాలా సింపుల్ అండి, చిన్నపిల్లలు కూడా చేయగలిగినంత సింపుల్. ఇది బయట కొనాలంటే 1200 అవుతుందండి. అదేదో మనం 50 రూపాయలతోనే ఆ తోరణం అయితే చేసేసుకోవచ్చు. క్లాత్ ఎంత పడుతుంది ఏంటి అదంతా కూడా నా నెక్స్ట్ వీడియో అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. మీకు ఓపిక ఉందనుకుంటే మీరు అలాంటి తోరణాలు చేసి వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు కూడా, చాలా బెనిఫిట్ ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇప్పుడు మనం అరిసెలు, అత్రాసులు ఇలా ఏమైనా స్వీట్స్ చేసుకోవాలనుకున్నప్పుడు కేజీ 2 కేజీలు బెల్లం అలాగా మనం పొడిగా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. ఒక పెద్ద గిన్నె తీసుకొని ఈ విధంగా 2 మినిట్స్ సిమ్లో పెట్టేసేయండి. జస్ట్ అలా అనగానే స్మూత్గా అయిపోతుంది బెల్లము. ముందు గట్టిగా రాయిలాగా ఉంటుంది కదండి, ఈ విధంగా తురిమినా కూడా అంత జామ్లాగా అతుక్కుపోతూ ఉంటుంది. కానీ మనం 2 మినిట్స్ సిమ్లో పెట్టాం కాబట్టి స్టవ్ మీద పెట్టేసి చాలా అసలు ఎంత సాఫ్ట్గా వస్తుందంటే అసలు అంటుకుపోదు కూడా. డైరెక్ట్ మీరు బెల్లంని తురిమారంటే అంత జామ్లాగా అంత అంటుకుపోయి అసలు అది పెద్ద అంతా మళ్ళీ క్లీనింగ్ ప్రాసెస్ సుమారుగా ఉంటుందండి. కానీ ఈ విధంగా సింపుల్గా ట్రై చేయండి. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను, అన్ని యూస్ఫుల్ వీడియోస్ తోటి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ విధంగా తురుముకునే దాంతో తురుముకోవచ్చు. చక్కగా చూస్తున్నారు కదా, పౌడర్ లాగా అంత పడుతుంది కానీ ఎక్కడ అంటుకోవట్లేదు. ఇది పీలర్ ఉంటుంది కదండి, దాంతో కూడా చక్కగా ఈ విధంగా 2 నిమిషాల్లోనే డల్లా మొత్తం బెల్లం అంతా కూడా చేసుకోవచ్చు. ఇంకొక టిప్పు, ఈ చాకులు ఉంటాయి కదండి, నైఫ్, దాంతో కూడా చక్కగా తురిమేసుకోవచ్చు. కొబ్బరి తురుముకునే దాంతో చాలా ఈజీగా వస్తుందండి. మొత్తం 5 నిమిషాల్లో ఎన్ని కేజీలైనా సరే మనం తురిమేసుకోవచ్చు. ఎందుకంటే మనం 2 మినిట్స్ సిమ్లో పెట్టాం కదా, అందుకే ఇది కొద్దిగా మెల్టింగ్ స్టేజ్కి వచ్చి ఉంటుంది. చాలా చక్కగా అంతా లూజ్గా అయిపోయి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అంతా నేను తురిమాను అనమాట. కొబ్బరిని తురుముకుంటాం కదండి, దాంతో తురిమేసాను. దీన్ని ఒక గిన్నెలో స్టోర్ చేసుకున్నామంటే చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూస్ చేసుకుంటూ ఉండొచ్చు. నా అప్కమింగ్ వీడియోస్లో ఇంట్లో దొరికే వాటితోనే చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే చేసుకోవచ్చండి. నా అప్కమింగ్ వీడియోస్లో అయితే ఒక్కొక్కటిగా షేర్ చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.
ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే పాలల్లోకి, అదేవిధంగా రాగి జావాలోకి, స్వీట్స్లోకి చక్కగా యూస్ చేసుకుంటూ ఉండొచ్చు. బెల్లంతో దోశ కూడా పోసుకుంటారు కదండి, అందులోకి కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం పొడిగా చేసుకోవడం వల్ల ఏంటంటే ఈజీగా మెల్ట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.